కర్మణ్యేవాధికారస్తే మా ఫ్లేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్వ కర్మని. ఏంటిది? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, అర్జున, నువ్వు కర్మలను ఆచరించడం ఎందు నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలితంపై కాదు. అలాని కర్మ చేయటం మాత్రం ఆపకూడదురా బాబు అంటాడు. అంటే దీని అర్థం ఏంటి? డూ యువర్ డ్యూటీ, రిజల్ట్ నేను చూసుకుంటా. ఇప్పుడు నిన్న జెమిమా రోడ్రిగో అని చెప్పేసి అద్భుతమైన పెర్ఫార్మెన్స్, 134 బంతులు 120 పరుగులు. ఆమె నిన్న ఆడిన ఆట అద్భుతం, అమోఘం. ఆమె ఒక మాట చెప్పింది, బైబిల్లో ఒక మాట ఉంది, నిశ్చలంగా ఉండు, దేవుడు నీ కోసం పోరాడతాడు. నేను అదే తలుచుకున్నా, ఆడే, నన్ను గెలిపించింది జీససే, నన్ను నడిపించింది జీసస్ అని చెప్పాను. ఇప్పుడు కొంతమంది, మొన్న సునీత విలియమ్స్ అంతరిక్షానికి వెళ్తూ ఆమె భగవద్గీత వినాయకుడి ప్రతిమ తీసుకువెళ్తే అది చూసినటువంటి కొంతమంది వెధవలు తేడా బేచి మత పిచ్చి కాకపోతే ఏంటి మతోన్మాదం, సైన్స్ ఈరోజు ఎలా ఉంటే ఏంటి అది హడావుడి చేశారు. ఈరోజు ఈమె జెమిమా రోడ్రిగో ఎప్పుడైతే జీసస్ నన్ను గెలిపించాడు, జీసస్ నన్ను నడిపించాడు అనగానే, చూసారా ఇది భక్తి అంటే, ఇది జీసస్ అంటే అని హడావుడి చేస్తా పోస్టులు పెడతారు. వీళ్ళకి చెప్పించి కొడదాం అనిపించింది, బట్ వద్దులే అని చెప్పేసి పద్ధతిగా విషయం చెప్పాను. ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి, ఏ మతంలోనైనా ఇవి దేవుని వాక్యాలు అని చెప్పింది ఎక్కడన్నా ఉంది అంటే దానికి మూలం ఐదరు వేదాలన్నా ఉంటుంది, లేదా మన హిందూ ధర్మశాస్త్రంలో ఉంటుంది, పురాణ ఇతిహాసాల్లో ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి. మరలా చెప్తున్నా, ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి నుంచి ఈ ప్రపంచం అంతమయ్యేంత వరకు ఉండేది సనాతన ధర్మమే. ఈ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళే రకరకాల మతాలతో పద్ధతులతో అవన్నీ నడిపిస్తారు. అవునా కాదా మీరే చెక్ చేసుకోండి. ఏ మతం ఎప్పుడు పుట్టింది చూడండి, ఎప్పుడు పుట్టింది ఏంటంటే తెలియకుండా ఎప్పటి నుంచో సాగుతున్నది ఏంటి, సనాతన ధర్మమే. ఓకే, క్రికెట్ గురించి చెప్తే అంతే ఎందుకంటే అంటారా, ఇది మనకు కావాలి అందుకే చెప్పాను. ఇక ఇప్పుడు అసలు పాయింట్, నిన్న మన భారత మహిళా జట్టు పర్ఫార్మెన్స్ చూస్తే ఒక్కొక్కరికి వావ్ అనేసారు. కారణం 25 సంవత్సరాల తర్వాత సరికొత్త వరల్డ్ కప్ ఛాంపియన్ అవతరించబోతోంది ఈ వరల్డ్ కప్ మహిళలకు సంబంధించి. తర్వాత భారతదేశం ఇప్పటివరకు 3 సార్లు ఫైనల్కి వచ్చింది. ఈసారి కప్పు కొడతా గ్యారెంటీ అని అంటున్నారు. ఎందుకు? అవతల ఉన్నది సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా వాళ్ళు మామూలుగా ఫైనల్కి రారు, ఫైనల్కి వచ్చేసరికి పాపం సరి పర్ఫార్మెన్స్ చేయలేరు. అండ్ ఈ ఇయర్లో 1.5 year వేసుకున్నట్టయితే T20 మెన్స్ వరల్డ్ కప్ సంబంధించి అది కానీ, తర్వాత వచ్చేసి మొన్న T20 Under-19 వరల్డ్ కప్ అది కానీ, మరలా ఇప్పుడు కానీ 3 సార్లు కూడా మానవాళ్ళే. ఏది 7.5 కాలంలో వరల్డ్ కప్ ఫైనల్స్ అన్నప్పుడు 7.5 కాలంలో 3 సార్లు వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చింది మనమే, భారత జట్టు. ఇక మహిళలకు సంబంధించి ఏం చెప్పాల్సింది, నిన్న మన హర్మన్ ప్రీత్ కౌర్ కానీ, తర్వాత మన జెమిమా కానీ, వీళ్ళు ఆడిన ఆట అండి. వరల్డ్ కప్లో ఎవరు ఇంతవరకు ఈ రేంజ్లో ఆడాలి. నిన్న మ్యాచ్లో మొత్తం స్కోర్ ఎంత ఏంటని చూసుకుంటున్నప్పుడు వాళ్ళదేమో 328, మనదేమో 329. ఓవరాల్గా అన్నప్పుడు ఈ స్కోరు వరల్డ్ కప్లో ఇంతవరకు లేదు. 2017లో ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా మధ్య స్కోరు 678 ఎంతో ఉండే, ఇప్పటివరకు అదే రికార్డు నిన్న 679 దాటేసింది. తర్వాత వరల్డ్ కప్లో 300+ స్కోరుని చేజింగ్లో గెలిచిన వాళ్ళు ఎవరు లేరు, నిన్న మన వాళ్ళు గెలిచారు. మెన్స్ వరల్డ్ కప్లో కూడా వాళ్ళ వల్ల సాధ్యం కానిది ఉమెన్ వరల్డ్ కప్లో మన వాళ్ళు సాధ్యం చేసి చూపించారు. అండ్ 20 సంవత్సరాల కొత్త ఛాంపియన్ అవతరించబోతున్నా కదా, ఇప్పటి వరకు ఛాంపియన్ అన్నప్పుడు ఒకసారి న్యూజిలాండ్ అండ్ ఆ తర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఎక్కువ సార్లు కొట్టింది. ఇప్పుడు కొత్తగా అన్నప్పుడు ఐదర్ ఇండియా ఆర్ సౌత్ ఆఫ్రికా ఇప్పుడు వరల్డ్ కప్ ఛాంపియన్గా అవతరించబోతున్నారు, వరల్డ్ కప్ సంబంధించి లేడీస్ సంబంధించి. ఇక జెమిమాకి సంబంధించి ఆమె నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది మంగళూరు, బట్ బాంబేలో సెటిల్ అయ్యారు. వాళ్ళ నాన్న ఇవాన్, వాళ్ళ అమ్మ లలిత. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోవచ్చు. ఈ అమ్మాయికి ఒకనొక సమయంలో కోచింగ్ సరైన చోట ఇప్పించడానికి డబ్బులు లేక గ్రౌండ్లో వాళ్ళ నాన్నే కోచింగ్ ఇచ్చేవాడు. డైలీ 300 బంతులు ఆ అమ్మాయికి ఇట్లా వేసేవాడు, ఆడమ్మ అన్నట్టు. ఆయన పెయిన్గా ఉన్నా సరే మొత్తం కూతురు యొక్క గెలుపు కోసం, కూతురు యొక్క జీవితం కోసం. నిన్న ఆమె అందుకు అంత ఎమోషనల్ అయిందనమాట. వాళ్ళు మామూలుగానే క్రిస్టియన్స్,
ఏ మతమైనా సరే ఒక విజయం సాధించినప్పుడు ఇన్నాళ్ళ కష్టం ఏంటనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ప్రతి ఫ్రేమ్లో మనల్ని నమ్మే దేవుడు అనేవాడు ఉంటాడు. మన పెద్దలు కూడా అదే చెప్తారు. అలా ముస్లిం అయినా, హిందూ అయినా, జైనులైనా, సిక్కులైనా, క్రైస్తవులైనా ఎవరైనా వారు నమ్మే దైవాన్ని చెప్తారు. ఏమని? వారి వల్ల ఇది సాధ్యమైంది. నేను ఈ అమ్మ కూడా అలాగే చెప్పాను. ఇది అర్థం చేసుకుంటే మంచిది. ఇక ఈ జమీమా వచ్చేసి వాస్తవానికి నెంబర్ 5లో రావాలి, బట్ నిన్న 3లో వచ్చేసింది. అది కూడా ఎలాగా? స్నానానికి వెళ్లే ముందు ఏదైనా మార్పు అంటే చెప్పడం ఉందట, వచ్చి రాగానే నువ్వే 3 అన్నారని. ఆ క్షణం ఏంటి అసలు ఉత్కంఠ. ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్ అసలు సెలెక్ట్ చేయాలా, అండ్ ఈ మ్యాచ్లో కూడా ఒక దానిలో మళ్ళీ డ్రాప్ చేశారు. ఇప్పుడు మాత్రము కోచ్ బలంగా నమ్మాడు, అందుకే ఈసారి 3 నెంబర్లో పంపారు. దుమ్ము లేపు వచ్చేసింది, ఎండింగ్ వరకు నిలబడింది, గెలిపించేశారు. ఇక్కడ కూడా మరలా ఆమెకు 2 సార్లు లైఫ్ ఇచ్చింది, హీలీ అండ్ మెగ్రాత్. క్యాచ్లు విడిచారు వాళ్ళు. ఆఫ్ కోర్స్ మన వాళ్ళు గోల్డెన్ క్యాచ్ వదిలిపెట్టారు. ఓవరాల్గా చెప్పుకుంటూ ఉన్నట్టయితే మరలా చెప్తున్నా, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతే చెప్పాడు అది ఫిక్స్ అంతే. ఏంటది? నీ డ్యూటీ నువ్వు చేయి, రిజల్ట్ అనేది దేవుడు చూసుకుంటాడు. గాల్లో దీపం పెట్టి దేవుడు నీదే భారం అనమాకు, బట్ నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నీ ఎఫర్ట్స్ పెట్టు. అంతిమంగా దేవుడు నీ వెనకే ఉంటాడు, నిన్ను గెలిపిస్తాడు. ఒక చిన్న చెప్పు క్లోజ్ చేస్తాం. ఆస్ట్రేలియా క్రైస్తవులే కదా, జమీమా క్రైస్తవురాలే కదా, మరి ఈమెను గెలిపించిన వాడు, నడిపించిన వాడు ఆస్ట్రేలియాను ఎందుకు వదిలేశాడు? ఇదే మీరు ఆలోచించుకోండి. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది నేను చెప్పాను, రిజల్ట్ నీకు అనవసరం, నీ ఎఫర్ట్ నువ్వు పెట్టు. ఇక్కడ జమీమా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టింది, ఆస్ట్రేలియాలో ఎఫర్ట్స్ పెట్టలేకపోయారు. అది అర్థమైందా? అందుకే సనాతన ధర్మంలో ఉన్నది మాత్రమే ఈ ప్రపంచం అంతా ఎక్కడైనా సరే ఉంటుంది. మహాభారతంలో ఉన్నది ఏదైతే ఉందో అది ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే జరుగుతుంది. నేను ఏమాత్రం తక్కువ చేయట్లేదు, బట్ ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ టు సే ఇండియన్, ఐ ఫీల్ ప్రౌడ్ టు సే ఆమె హిందూ, ఐ ఫీల్ ప్రౌడ్ టు సే ఆమె జర్నలిస్ట్. సో ఇన్ననే చెప్పొచ్చండి, ఎప్పుడు నీ దగ్గర కరెక్ట్గా కంటెంట్ ఉన్నప్పుడు, నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు. ఓకే, అట్ ఐఎమ్ షూర్ వరల్డ్ కప్ మన వల్ల పడతారు. మన వాళ్ళు కొట్టకపోయినా ఒక సౌత్ ఆఫ్రికా కొట్టినా సరికొత్త టీం అనేది అవతరించింది ఉమెన్స్ వరల్డ్ కప్లో, బట్ ఐఎమ్ షూర్ మన మీద కప్ అయితే కొడతారు.